వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదిలి తీరాన్ని తాకింది. వాయుగుండం ప్రభావంతో ఏపీలో 4 రోజుల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తీరం వెంట 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని, మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లొద్దని సూచించింది. తెలంగాణలోనూ మరో 4 రోజులు భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. రేపు అన్ని జిల్లాలకు భారీ వర్షం ముప్పు పొంచి ఉంది. అల్పపీడన తీరం దాటడంతో ఉత్తరాంధ్రలో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి వానలు పడతాయని వాతావరణ విభాగం అంచనా వేసింది. అల్పపీడనం ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, పల్నాడు, కృష్ణా తదితర జిల్లాలో వర్షాలు పడతాయని తెలిపింది. కాగా వాయుగుండం తూర్పు భారతం మీదుగా వాయువ్య భారతం వైపు పయనించి బలహీనపడిన తర్వాత వచ్చే వారంలో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. కోస్తా జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. అల్లూరి జిల్లా ముంచింగిపట్టులో గరిష్టంగా 40 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉత్తర కోస్తాలోని పలు ప్రాంతాల్లో 10 మిల్లీమీటర్ల కన్నా ఎక్కువ వాన పడింది. శ్రీకాకుళం నుంచి పల్నాడు జిల్లా వరకు ముసురు వాతావరణం నెలకొంది. 5-6 రోజులుగా కురుస్తున్న వర్షాలతో 17 జిల్లాల్లో వర్షపాతం మెరుగైంది. రాయలసీమలో మాత్రం వాన కొనసాగుతోంది. ప్రస్తుత వర్షాలతో కోస్తాంధ్రలో వరి నాట్లు, పత్తి పంటకు సాగు ఊపందుకుంది. ఇప్పటికే వేసిన ఖరీఫ్ పంటలు ఊపిరి పోసుకున్నాయని రైతులు చెబుతున్నారు. వాయుగుండం భారీ వర్షాలపై శుక్రవారం తాడపల్లిలోని విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో రాష్ట్ర హోం, విపత్తు నిర్వహణ శాఖల మంత్రి అనిత సమీక్షించారు. ఇక దీనిపై మరింత సమాచారం వరంగల్ నుండి మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు. రాము, చెప్పండి. ఇక మరోవైపు తెలంగాణలో రాగల 2 రోజుల్లో అన్ని జిల్లాల్లోనూ పొంగి పొరులుతున్న పరిస్థితి. ఇదే నేపథ్యంలో గత నెల రోజుల క్రితం కురవాల్సిన వర్షాలు ఇప్పుడు కురవడంతో కూడా అన్నదాతల్లో హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి. ఇప్పుడే వరి నాట్లు సాగు చేస్తూ వ్యవసాయం పైన ఇప్పుడు దృష్టి సారించిన పరిస్థితి. అంతేకాకుండా ఏజెన్సీ ప్రాంతాలైన ములుగు, ఏటూరు నాగారం, మంగపేట, తాడ్వా ఈ ఏరియాలో కూడా విస్తారంగా వర్షాలు కురవడంతో కొన్ని లోతట్టు ప్రాంతాలు జలమయమైన పరిస్థితి. అంతేకాకుండా బొగతా సంబంధించి బొగతా జలపాతం దగ్గర కూడా బొగతా వాటర్ ఫాల్ ఉగ్ర రూపం దాల్చడంతో అక్కడ ఫారెస్ట్ అధికారులు ఎలాంటి సందర్శనకు అనుమతి ఇవ్వకుండా సందర్శకులను నిలిపివేసిన పరిస్థితి. ఇటు నర్సంపేట, గూడూరు దగ్గర ఉన్న భీముని జలపాతం కూడా జలకళ సంతరించుకోవడంతో అక్కడికి వెళ్ళడానికి పర్యాటకులు పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో పర్యాటకులు కూడా అక్కడ ప్రమాదకరంగా ఉన్న హెచ్చరికల నేపథ్యంలో కూడా పర్యాటకులను అక్కడ ఎలాంటి అనుమతులు లేకుండా ఇప్పుడిప్పుడే ఫారెస్ట్ అధికారులు వాళ్ళని నిలిపివేసిన పరిస్థితి. టోటల్ గా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా నిన్న సాయంత్రం నుంచి కూడా ఏకతాటిగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వరంగల్ తిరునగరి పరిధిలో, హన్మకొండ, కాజీపేట, వరంగల్ పరిధిలో కూడా నిన్న సాయంత్రం నుంచి కురుస్తున్న వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు కొంతవరకు జలమైన పరిస్థితి. నిన్న సాయంత్రం 1 గంట సేపు కురిసిన వర్షానికి కూడా హన్మకొండలోని పలు ప్రాంతాలు, భవన్ నగర్, ఎన్జిఎస్ కాలనీ, అశోక్ నగర్, చైతన్యపురి కాలనీతో పాటు హన్మకొండ చౌరస్తా, బస్టాండ్, అలంకార్ ఏరియాలో కూడా రోడ్లపైకి వరద నీరు చేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి. చిన్నపాటి వర్షానికి కూడా ఇక్కడ జలమయమవడంతో అక్కడ స్థానికులతో పాటు ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. వాహనదారులు కూడా సాయంత్రం వేళ వర్షం పడడంతో స్కూల్ నుంచి చిన్నారులు ఇంటికి వెళ్లే సమయంలో వర్షం పడ్డ నేపథ్యంలో కూడా చిన్నారులు ఇంటికి వెళ్ళడానికి తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లే వాళ్ళు కూడా తీవ్ర ఇబ్బంది పడ్డ నేపథ్యంలో గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కూడా మొత్తానికి కొంతమంది అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తుంటే కొంతమందికి మాత్రం కన్నీరు కురుస్తుందని చెప్పొచ్చు. మొన్న కురిసిన వర్షానికి, మల్లూరు దగ్గర కురిసిన వర్షానికి ఇంట్లోకి వరద నీరు చేయడంతో అక్కడ చాలా వరకు కూడా ఇంట్లో ఉన్న సామాన్లు పూర్తిగా నీటిలో తడిసి ముద్దై వాటి పూర్తిగా నష్టపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా భారీ వర్షాల నేపథ్యంలో కొంతవరకు ములుగు జిల్లా కలెక్టర్ సంబంధించి అధికారులను అప్రమత్తం చేసి లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని చెప్పి ములుగు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. నిన్న కూడా హన్మకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ హన్మకొండ కలెక్టర్ కార్యాలయంలో రివ్యూ మీటింగ్ నిర్వహించి వాళ్ళని కూడా అధికారులను సన్నాహితం చేసి ఎవరికి కూడా లేవు ఈ భారీ వర్షం నేపథ్యంలో ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలని, దానికి సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చి కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పేసి
అధికారులకు సూచించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా భూపాలపల్లికి సంబంధించి భూపాలపల్లి జిల్లాలో కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కూడా కొంతవరకు అక్కడ రైతులు కూడా సాగు చేసుకున్న పరిస్థితి. కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి మేడిగడ్డ దగ్గర కూడా వాటర్ ఫ్లో ఎక్కువ ఉండడంతో కూడా కొన్ని గేట్లు తెరిచి వాటర్ని నీటిని కిందికి వదిలిన పరిస్థితి నెలకొంది. పలిమిలకు సంబంధించి భూపాలపల్లి మహోదయపురం పలిమిలకు సంబంధించి అక్కడ పలిమిలకు సంబంధించి రోడ్డు తెగపడంతో కూడా అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో అధికారులు కూడా ఎప్పటికప్పుడు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. అత్యవసర పరిస్థితి అయితే మాత్రమే ఇంట్లో నుంచి బయటకు రావాలి. ఏదైనా శిథిలావస్థలు ఉన్న బిల్డింగ్లు ఉంటే వాటిని గుర్తించి ఆ శిథిలాల కింద ఎవరు ప్రజలు ఉండకుండా ఆ పాత బిల్డింగ్స్ వాటిని గుర్తించి వాటికి సంబంధించిన ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం అయితే అధికారులు చేస్తున్న నేపథ్యంలో కూడా మరొక 2 రోజులు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు ఇక్కడ జిల్లా అధికారులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తూ ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. రైట్, థ్యాంక్ యూ రాము. ఇక మరోవైపు తెలంగాణలో రాగల 2 రోజుల్లో అన్ని జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 2 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ రోజు తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక రేపు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అలాగే తెలంగాణలో ఇవాళ రోజంతా మేఘాలు, ముసురు వాతావరణం ఉంటుంది. ఇక దీనిపై మరింత సమాచారం ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. బంగాళాఖాతంలోని వాయుగుండం వల్ల 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షాలు దంచి కొడుతూ ఉన్నాయి. వాయుగుండం తీరం దాటినప్పటికీ దాని ప్రభావం మరొక 3 రోజుల పాటు ఉంటుందంటూ కూడా వాతావరణ శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి గత 2 రోజులుగా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే వర్షాలు కూడా పడుతున్నటువంటి నేపథ్యంలో అధికారులు కూడా అప్రమత్తం అయ్యారని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఎక్కడెక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనే దాని మీద ఎప్పటికప్పుడు ఉన్నత స్థాయి అధికారులు సమీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. నిన్న రాష్ట్ర హోంమంత్రి అనిత కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ లోని విపత్తు నిర్వహణ సంస్థ కార్యాలయానికి వెళ్లి అక్కడ స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ లో సమీక్ష కూడా నిర్వహించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఏ ఏ మేరకు వర్షపాతం నమోదైంది, ఎక్కడ ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి, లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఇబ్బంది పడకుండా అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారనే దాని మీద పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహించి దానికి సంబంధించినటువంటి స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. ఒక పక్క పంచాయతీరాజ్ కానీ, R&B కానీ, అదేవిధంగా రెవెన్యూ, దాంతో పాటు దీనికి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా పూర్తి స్థాయిలో దీని మీద ఫోకస్ పెట్టాలి. ఎక్కడా కూడా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా క్షేత్రస్థాయిలో అధికారులందరూ కూడా సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలంటూ ఇటు హోమ్ మినిస్టర్ అనిత స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. మరొక పక్క ఈ వర్షాల వల్ల కొన్ని ప్రాంతాల్లో బాగా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. జనజీవనం బయటికి రాలేనటువంటి పరిస్థితి ఉంది. ఒక పక్క పిల్లల స్కూల్స్ కానీ, లేకుంటే పెద్దవాళ్ళ ఆఫీసులకి, అదేవిధంగా పనులకి బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా ప్రధాన రహదారులన్నీ కూడా జలమయం అయిపోయాయి. విజయవాడ, అదేవిధంగా కొన్ని అర్బన్ ఏరియాలు అయితే ఉన్నాయో వాటన్నిటిలో కూడా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తి స్థాయిలో నీటితో నిండిపోయాయి. కొన్ని చోట వాహనాలు కూడా దీనికి సంబంధించి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నాయని చెప్పుకోవచ్చు. మొత్తంగా ప్రజలైతే దీని వల్ల పెద్ద ఎత్తున ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రూరల్ అయితే ఇది కొంత బాగానే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రూరల్లో చాలా ప్రాంతాల్లో ఇప్పుడు వ్యవసాయానికి నీరు అవసరం అవుతుంది. ఆ సమయంలో కొన్ని మొక్కలు ఏదైతే ఈకలిప్టస్ లాంటి పంటలు ఉన్న చోట కూడా ఈ వర్షాల వల్ల కొంత ఉపయోగకరంగానే ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఏదైతే రెగ్యులర్ గా వేసేటువంటి పంటలకి ఈ వర్షాల వల్ల పెద్ద ఎత్తున నష్టం కలిగేటువంటి అవకాశం ఉంది.
మొత్తంగా దీనికి సంబంధించి ఏ ప్రాంతాల్లో ఈ వర్షాల వల్ల ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ముఖ్యంగా రైతులకు దీని వల్ల ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు వచ్చే వాటికి సంబంధించి ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, ముఖ్యంగా రైతులు కానీ దానికి సంబంధించినటువంటి వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడకుండా ఏ విధంగా ముందుకు వెళ్లాలనే దాని మీద రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు. మరొక పక్క ఏదైతే ఈ వాయుగుండం వల్ల సముద్రంలో కూడా అలలు 3 మీటర్ల నుంచి 4 నుంచి 4.5 మీటర్ల ఎత్తు వరకు కూడా ఎగిసి పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మత్స్యకారులు ఎవరూ కూడా సముద్రంలోకి వెళ్లొద్దంటూ ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మరొక పక్క లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి తరలిస్తున్నారు. ఎక్కడైనా సరే ఇబ్బందికర పరిస్థితులు ఉంటే వెంటనే ఆ జిల్లా స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ ఉన్నటువంటి అధికారులు అప్రమత్తంగా ఉండాలి. ఎప్పటికప్పుడు దానికి సంబంధించినటువంటి మంచి చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులకి స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజు కూడా ఇప్పటికిప్పుడు మంత్రి నారాయణ కూడా అర్బన్ ఏరియాలో అసలు డ్రైనేజ్ కి సంబంధించి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, వర్షాల వల్ల వాటర్ పోకుండా ఎక్కడైనా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయో వాటికి సంబంధించి భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఇప్పుడు ఇమీడియట్ గా రిలీఫ్ కోసం ఏం చేయాలనే దాని మీద విజయవాడలో కూడా పర్యటిస్తూ ఉన్నారు. విజయవాడలో ఎక్కడ ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయో అక్కడికి వెళ్ళి నేరుగా అధికారులకి దిశానిర్దేశం చేస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా మనం చూడవచ్చు. థ్యాంక్ యూ నరేంద్ర. ఉత్తర కోస్తాలోని పలు ప్రాంతాల్లో 10 మిల్లీమీటర్ల కన్నా ఎక్కువ వాన పడింది. శ్రీకాకుళం నుంచి పల్నాడు జిల్లా వరకు ముసురు వాతావరణం నెలకొంది. 5-6 రోజులుగా కురుస్తున్న వర్షాలతో 17 జిల్లాల్లో వర్షపాతం మెరుగైంది. రాయలసీమలో మాత్రం వాన లోటు కొనసాగుతోంది. ప్రస్తుత వర్షాలతో కోస్తాంధ్రలో వరి నాట్లు, పత్తి, ఆపరాల పంట సాగు ఊపందుకుంది. ఇప్పటికే వేసిన ఖరీఫ్ పంటలు ఊపిరి పోసుకున్నాయని రైతులు చెబుతున్నారు. వాయుగుండం భారీ వర్షాలపై శుక్రవారం తాడేపల్లిలోని విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో రాష్ట్ర హోం విపత్తు నిర్వహణ శాఖల మంత్రి అనిత సమీక్షించారు. ఫ్లాష్ షెడ్స్ ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదిలి తీరాన్ని తాకింది. వాయుగుండం ప్రభావంతో ఏపీలో 4 రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. తీరం వెంట 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లొద్దని సూచించింది. తెలంగాణలోనూ మరో 4 రోజులు భారీ వర్షాలు కురవనున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. రేపు అన్ని జిల్లాలకు భారీ వర్షం ముప్పు పొంచి ఉంది. అల్పపీడనం తీరం దాటడంతో ఉత్తరాంధ్రలో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి వానలు పడతాయని వాతావరణ విభాగం అంచనా వేసింది. అల్పపీడనం ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, పల్నాడు, కృష్ణా తదితర జిల్లాల్లో వర్షాలు పడతాయని తెలిపింది. కాగా వాయుగుండం తూర్పు బంగాళాఖాతం మీదుగా వాయువ్య భారతం వైపు పయనించి బలహీనపడిన తర్వాత వచ్చే వారంలో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.